హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందం, ఆరోగ్యం, అనుబంధం హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. నేను మీ అను. నా వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఈరోజు వీడియోలో మన అనుబంధంలో భాగంగా సర్దుకుపోతేనే ఆనందం, అనుబంధం అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి కొన్ని విషయాలైతే మనం చర్చించుకుందాము. వివాహ బంధం శాశ్వతమైంది. ఈ విషయం తెలిసిన కొన్ని జంటలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ నూరేళ్ల అనుబంధాన్ని మధ్యలోనే తెంచేసుకుంటున్నారు. అయితే ఇందుకు వారు తమ అనుబంధంలో కొన్ని అంశాలని స్వీకరించలేకపోవడం, జీర్ణించుకోలేకపోవడం అనే విషయం మనకు తెలిసిందే. అదే కాస్త ఓపిక వహించి కొన్ని విషయాల్లో సర్దుకుపోతే ఆలుమగలు తమ అనుబంధాన్ని శాశ్వతం చేసుకోవచ్చు అంటున్నారు. మరి ఇంతకీ ఏంటా అంశాలు? ఇవన్నీ మనకు తెలిసినవే అయినా ఈ వీడియోలో వినడం వలన ఒక మంచి ఆలోచన అయితే వస్తుంది మనకు. తప్పులు చేయడం మానవ సహజం అంటుంటారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా కొన్ని పొరపాట్లు దొర్లుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని తెలిసి చేయొచ్చు, మరికొన్ని తెలియకుండా జరిగిపోవచ్చు. అయితే కొంతమంది వీటిని జీర్ణించుకోలేరు. ఇలాంటప్పుడు అవతలి వ్యక్తిపై కోపం ఎక్కువగా వస్తుంది. ఇది సహజం. అలాగని చీటికి మాటికి కోపగించుకుంటూ పోతే ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది. అదే ఈ విషయం గురించి భాగస్వామితో నెమ్మదిగా మాట్లాడి చూడండి. అప్పుడు ఆ పొరపాటు మరోసారి చేయకుండా ఉంటారు. ఇలా ప్రతి విషయంలోనూ ఒకరికొకరు క్షమాగుణంతో వ్యవహరిస్తే చాలా సమస్యలు నాలుగు గోడల మధ్య పరిష్కారం అవుతాయి. మరొక విషయం ఏంటంటే, పెళ్ళి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు, భాగస్వామి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా కావచ్చు. ఇలా కారణం ఏదైనా కొన్ని విషయాల్లో ఎదుటివారి ఆలోచనల్ని బట్టి మనల్ని మనం మార్చుకోవాల్సి రావచ్చు. కానీ కొంతమంది తన కోసం నేనెందుకు మారాలి, నా ఇష్టాల్ని ఎందుకు పక్కన పెట్టాలి అన్న మొండి పట్టుదలతో వ్యవహరిస్తుంటారు కొంతమంది. అయితే కొన్నిసార్లు ఈ పంతం పనికిరాదంటున్నారు కొంతమంది. కొన్ని విషయాల్లో మనకు నచ్చకపోయినా భాగస్వామి కోసం సర్దుకుపోవడంలో తప్పు లేదంటున్నారు. ఇలా ఒకరి కోసం మరొకరు చేసే ఈ త్యాగమే ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచడానికి దోహదం చేస్తుంది. భార్యాభర్తలన్నాక గొడవలు పడడం, కాసేపటికి తిరిగి కలిసిపోవడం సహజం. అయితే కొంతమంది వీటిని భూతద్దంలో పెట్టి మరీ భాగస్వామిలోని లోపాలని, వారు చేసిన తప్పుల్ని వెతుకుతుంటారు. అదే ఉమెన్ అవ్వచ్చు, మెన్ అవ్వచ్చు. నిజానికి ఇలా మీ మనసంతా ప్రతికూల ఆలోచనలతో నిండిపోతే ప్రతిదీ నెగిటివ్గానే కనిపిస్తుంది. అంతేకాదు, ప్రతిదానికి అవతలి వారి మీద అనుమానం పెరిగిపోతుంది. దీనివల్లే చాలా జంటలు విడిపోతున్నట్లు చెబుతున్నారు. కాబట్టి ఒకరిపై ఒకరికి అనుమానం లేకుండా ఉండాలంటే ప్రతి విషయంలోనూ భార్యాభర్తలు పారదర్శకంగా వ్యవహరించడం ముఖ్యమైంది. ఇదే ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని పెంచి ఇద్దరిని మరింత దగ్గరగా చేస్తుంది. భార్యాభర్తల బంధంలో ఏ వయసు వారైనా ఈ వీడియోలో చెప్పినట్లుగా ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నా వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్, ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, షార్ట్ వీడియోస్ చూడండి.